హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో అసలు నేను ఆహ్, మీకు థంబ్‌నెయిల్ చూసారు కదండీ! సో, నేను ఎంబీఏ చేశాను. అలాగే హెచ్ఆర్‌గా వర్క్ చేశాను. ఇప్పుడు పర్మనెంట్‌గా హౌస్ వైఫ్‌గా సెటిల్ అయిపోయాను. సో, ఒక రకంగా చెప్పాలంటే టైలరింగే చేసుకుంటున్నాను. టైలరింగ్ అంటే నాకు దేవుడి దయ వల్ల టైలరింగ్ అనేది నేను బయటికి ఏమి చేయక్కర్లేదండి. ఫైనాన్షియల్‌గా మా హస్బెండ్ సంపాదించేది మా వరకు ఖచ్చితంగా సరిపోతుంది. సో, నేనిప్పుడు ఈ టైలర్ అవతారం నా గురించి నేను ఎత్తిందనమాట. అంటే నేను టైలర్‌గా అని చెప్పుకోవచ్చు. లేకపోతే నాకు కొంచెం బాగుండే వర్డ్ ఏమైనా ఉందంటే ఫ్యాషన్ డిజైనర్. నాకు చాలా నచ్చిందండి ఆ పదం. ఎందుకు చెప్తున్నాను అంటే మనకు అవకాశం లేదండి. ఇప్పుడు నా కుటుంబ నేపథ్యానికి నాకు జాబ్ అనేది సూట్ అవ్వలేదు. సూట్ అవ్వకపోవడం అంటే నాకు కుదరదు. ఇప్పుడు పిల్లలిద్దరూ స్కూల్‌కి వెళ్ళిపోతున్నారు కాబట్టి మామూలుగా అయితే ఇప్పుడు వెళ్ళొచ్చు కదా అనుకోవచ్చు. బట్ మా వారి జాబు ప్రాసెస్‌కి నాకు వెళ్ళడానికి అవ్వదండి. సో, నాకు ఇంకా హోప్ కూడా లేదు. కానీ ఏ రోజు కూడా నేను ఇంట్లో ఉన్నాను, హౌస్ వైఫ్‌గా ఉండిపోయాను అని నేను ఎప్పుడూ కూడా ఫీల్ అవ్వలేదండి. నా ఫ్రెండ్స్ అందరూ కూడా చక్కగా మంచిగా జాబ్స్ వైడ్ చాలా మంచిగా సెటిల్ అయ్యారు. సో, ఏ రోజు కూడా అయ్యో! నేను చేసుంటే ఇలా ఉండేదాన్నని ఎప్పుడు అనుకోలేదు. నేనేమనుకుంటానంటే చదువుకున్నారు, జాబ్ చేస్తున్నారు. చదువుకున్న వాళ్ళు జాబ్ చేయటం కామనే కదా! బట్ నేనేంటి హౌస్ వైఫ్‌గా ఉన్నాను. ఇది కూడా మంచిదే కదా! చక్కగా నేను మా హస్బెండ్ వచ్చినప్పుడు నేను చక్కగా ఆయన్ని చూసుకుంటాను. పిల్లలిద్దరిని చక్కబెట్టుకుంటాను. నాకు నచ్చినటువంటి మొక్కల్ని పెంచుకుంటున్నాను. నాకెంతో ఇష్టమైనటువంటి టైలరింగ్ నేర్చుకున్నాను. సో, నేను రకరకాల ప్రయోగాలు చేస్తాను అనేది నేనెప్పుడూ కూడా నా వరకు నేను ఏం చేసినా పాజిటివ్‌గానే ఉంటానండి. నా నా మైండ్ ఎప్పుడూ కూడా పాజిటివ్ థాట్స్ తోటి ఉండేలాగే చూసుకుంటాను. సో, నేను ఈ మిషన్ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటిదొక వస్తువనేది చాలా ఖచ్చితంగా ఉండాలండి. మీకు టైలరింగ్ వచ్చినా, రాకపోయినా సెకండరీ. బట్ ఏంటంటే, మీ బడ్జెట్‌లో ఇంకా ఇది ఇప్పుడొచ్చేసి నాకిది 14,500 14 1 ఇయర్ అయిపోయిందండి. అంతే అరౌండ్ అంతే పడింది. హ్మ్. మీకేంటంటే ఇందులోనే ఇంకా 7,000, 6,000 అలా కూడా ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కరింట్లోనూ ఇది ఉండాలండి. ఇది కొనుక్కున్నప్పుడు నాకు టైలరింగ్ నాలెడ్జ్ అనేది జీరో. ఎంత జీరో అంటే టేప్‌ని ఎటు నుంచి ఎటు కొలుస్తారో కూడా తెలీదు నాకు. బట్ ఎందుకు కొనుక్కున్నాను అంటే నాకు ఇంట్రెస్ట్ అండి. ఏంటంటే నేను బయట బ్లౌజులు కుట్టించుకునేటప్పుడు రౌండ్ నెక్ పెట్టి కుట్టించుకునేదాన్ని. నేను బయట కుట్టించుకున్నప్పుడు 200 అలా తీసుకునేవారు. కొన్ని రోజులకి నా ఫ్రెండ్ ఒక ఆవిడ నేను కుడతాను అంటే నాకు ఆవిడ దగ్గర కొంచెం సెట్ అయినట్టు అనిపించింది. ఆవిడ కుట్టేవారనమాట. అది 150కి కుట్టేవారు. నేను రౌండ్ నెక్ ఒక్కటే ప్రిఫర్ చేసేదాన్ని. ఎందుకంటే ఆ పైన అన్నీ కూడా 300, 400 అలా ఇవ్వాలి కదా! సో, మోడల్ బ్లౌజ్‌కి అంత పెట్టడం ఎందుకు అనేది నా ఫీలింగ్. ఏవండీ నేను పర్సనల్‌గానే చెప్తున్నాను. ఇదంతా నా పర్సనల్ ఒపీనియన్. నేను ఊరికనే డబ్బుల్ని అనవసరంగా అంత ఖర్చు పెట్టడం ఎందుకు అని నాకు అనిపించిన ప్రతి దగ్గర కూడా నేను ఆగిపోతాను. సో, నాకు బ్లౌజులకి, డ్రెస్సులకి అంతంత పెట్టి కుట్టించుకోవడం అనేది ఎక్కువేమో అనిపించింది. నాకు లాంగ్ ఫ్రాక్ కట్టుకోవాలనేది చాలా డ్రీమ్ అండి. బట్ లాంగ్ ఫ్రాక్ కుట్టినందుకు 1100 అలా తీసుకుంటారు. శారీ వచ్చేసి 600, 500 అలా ఉండేది. దానికి అంత పెట్టాలనేటప్పటికి నాకెందుకో ఒక డ్రెస్‌కి ఇంత పెట్టాలా అనుకునేదాన్ననమాట. సో, ఇది కాదు. బట్ నా డ్రీమ్‌ని నేను ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. కానీ నేను అంత ఎక్కువగా ఖర్చు పెట్టకూడదు. ఈ రెండిట్ల మధ్యలో చేయగలిగింది ఏముంది అంటే నేను నేర్చుకోవడం ఒక్కటే నాకు కనిపించింది. సో, నేను నేర్చుకుంటాను. నేను నేను ఇంత చదవగలిగాను. ఒక నేనప్పుడు జాబ్ చేసేటప్పటికి అక్కడ ఒక 800 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉండేవారండి. ఇంతమందిని మేనేజ్ చేయగలిగాను కాబట్టి ఆహ్, ఇది కూడా ఎందుకు నేర్చుకోలేను అనిపించింది. ఇవాళ రేపట్లో యూట్యూబ్‌లో మంచి ప్రొఫెషనల్ ఛానెల్స్ ఉన్నాయి కదండీ! సో, నేర్చుకున్నాను. కరెక్ట్‌గా నేను ఈ మిషన్ కొనుక్కొని నవంబర్ కదండీ ఇప్పుడు. మొన్న నవంబర్ 16కో, 20కో 1 ఇయర్ కంప్లీట్ అయ్యింది. నిరుడు ఈ రోజులకి నేను అసలు జీరో నాలెడ్జ్ తోటి ఉన్నానండి. బట్ ఈ 1 ఇయర్‌లో నేను లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేసేసుకున్నాను. బ్లౌజులు ఎన్ని మోడల్సో కుట్టుకున్నాను. అంటే నాకు నచ్చిన మోడల్స్. ఇప్పుడు నేను ఒక 6 లాంగ్ ఫ్రాకులు కుట్టుకున్నాను. ఒక 30 వరకు బ్లౌజులు కుట్టుకున్నాను. 11 మామూలు కాటన్ డ్రెస్సులు కుట్టుకున్నాను. ఓన్లీ 1 ఇయర్‌లో ఆన్‌లైన్‌లో చూసి రూపాయి ఖర్చు పెట్టకుండా నేర్చుకున్నాను. ఇంక ఇంట్లో ఉంటూ ఏం చేస్తున్నావు, ఏమన్నావు అనేదానికంటే ఇలా మనం డబ్బులు ఖర్చు పెట్టకుండా ఏమైనా నేర్చుకున్నామనుకోండి అదెలా ఉంటదో తెలుసా? ఎంత మోటివేటింగ్‌గా ఉంటదో మనం ఏమైనా చేయగలం. మనం ఏదైనా సాధించగలం అన్న నమ్మకం మనకి ఒక రకమైనటువంటి బలాన్నయితే ఇస్తదండి. సో, నేను దాన్ని నమ్ముతాను.
ప్రజెంట్ ఈరోజు నేను నా కోరిక ఏదైతే ఉందో లాంగ్ ఫ్రాక్స్ కట్టుకోవాలి, బ్లౌజ్ మోడల్ కుట్టుకోవాలి, నాకు పుట్టిన పాపకి నేను నాకు నచ్చినట్టు కుట్టుకోవాలి అన్నటువంటి నా డ్రీమ్ ఏదైతే ఉందో ఈరోజు నేను అది ఫుల్ఫిల్ చేసుకోగలిగానండి. కేవలం నేను కష్టపడి నేర్చుకోవడం వల్లే. మీరు కూడా మీకంటూ పెళ్ళైపోయినా ఇంట్లో ఉన్న కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా, ఈవెన్ క్రాఫ్ట్లు చేయాలన్నా, ఏదైనా నేర్చుకోవాలన్నా, ఇల్లు డెకరేట్ చేసుకోవాలన్నా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుందండి. సో మనకున్న ఇంట్రెస్ట్ని, మనకున్న టైంని దాని మీద పెడితే మనకి ఎప్పుడు హ్యాపీగానే ఉండొచ్చు. సో అదేం పెద్ద కష్టం కాదు. ఈ 1 ఇయర్‌లో నేను లాంగ్ ఫ్రాక్ కట్టుకోవాలన్న నా డ్రీమ్ ఎలా ఫుల్ఫిల్ అయిందంటే, నేను వారం రోజులు కూడా ఇంట్లో ఉంటే లాంగ్ ఫ్రాక్‌లే కట్టుకుంటానండి. బయటకి వెళ్తేనే నేను కుట్టుకున్న కాటన్ డ్రెస్సులు కట్టుకుంటాను. అది కూడా లాంగ్ ఫ్రాక్‌లు అంటే ఏదో ఒక్క ఫ్రాక్ కుట్టించుకుని ఒకటే మోడల్‌కి పరిమితం అయిపోవడం కాదు. నేను ఏ పరిధిలో కట్టుకుంటానో, ఎలాంటివి కట్టుకుంటానో అవన్నీ. బ్లౌజులు కూడా అంతేనండి. చాలా హ్యాపీగా అనిపిస్తది. నేను మీకు అదే చెప్తున్నాను. మనకంటూ నేర్చుకోవాలనుకున్నప్పుడు మీరు లేదండి మేము చూసి నేర్చుకోలేము అనుకుంటే గనక ఆన్‌లైన్‌లో కూడా మనకి పే చేస్తే ఆన్‌లైన్ క్లాసులు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు కదండీ! సో అలా అయినా నేర్చుకోవచ్చు. నేను ఇలాంటి మిషన్ ఎందుకు తీసుకున్నాను అంటే, నార్మల్ మిషన్ ఎందుకు తీసుకోలేదు అంటే, నార్మల్ మిషన్ మనకి నార్మల్ స్టిచ్చింగ్ ఒకటే వస్తదండి. ఇందులో వచ్చేసి మనకి పీకో వస్తది, జిగ్‌జాగ్ వస్తది, అలాగే మనం సింగిల్ పాదంతోటి పైపింగ్ వస్తది. ఇలా మనకి ప్రజెంట్ మనం ఏం చేసుకోవాలన్నా బయట ఇంకొకరి మీద డిపెండ్ అయ్యే అవకాశం లేకుండా లోపల మనకి ఓవర్‌లాక్ చేస్తారు కదండీ! ఆ ఓవర్‌లాక్ కూడా వస్తది. అన్నీ వస్తాయి. సో మనం ఆల్ రౌండర్‌గా దీన్ని వాడుకోవచ్చు కాబట్టి నేను దీన్ని ప్రిఫర్ చేశాను. ఈ 1 ఇయర్‌లో నాకు ఒక కంప్లెయింట్ కూడా లేదండి. చాలా బాగా వర్క్ చేసింది. ఇప్పుడు దీనికి నేను క్లీనింగ్ చేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ 1 వీక్ అయిందండి దీని మీదకి నేను బ్లౌజ్‌లు అవి స్టిచ్ చేసుకొని. 1 వీక్ కాదు, ఒక 1 వీక్ అవుతుందండి అంతే. అందుకనేసి దీన్ని ఆయిలింగ్ అది చేసి క్లీన్ చేస్తున్నాను. వస్తువుని మనం దాని లైఫ్ ఎంతుంది అనే దానికంటే కూడా మనం దాన్ని ఎంత జాగ్రత్తగా వాడుతున్నాము అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం అదొకసారి చూసుకోవాలి. అలాగే నేను నా బ్లౌజుల వరకు నేను స్టిచ్చింగ్ చేసుకుంటానన్నాను కదా, మోడల్స్ కూడా స్టిచ్ చేసుకుంటాను. మా అమ్మగారికి నాకు కలిపి ఒక 30 బ్లౌజుల వరకు కుట్టాను అని చెప్పాను కదా, అది కాక నేను పెయింట్స్ వేసుకుంటానండి. శారీ పెయింట్ వేసుకుంటాను. అలాగే నా వరకు నార్మల్ సూదితోటి మగ్గం వర్క్ టైప్ బ్లౌజులు కూడా కుట్టుకుంటాను. నేను ఎంత అంతవరకు కుట్టుకోగలనండి. నా వరకు నేను అన్నీ కుట్టుకోగలను. మీకు ఒకరోజు నేను డిగ్రీలో ఉన్నప్పటి నుంచి డిజైన్ చేసుకున్న శారీస్ చూపిస్తానండి. ఆల్మోస్ట్ 16 ఇయర్స్ అయిపోతుంది. బట్ ఎక్కడ చెక్కు చెదరకుండా ఉన్నాయండి శారీస్ అనేది. సో నేను అవన్నీ కట్టుకోవట్లేదు కానీ ప్రజెంట్ ఒక మెమరబుల్‌గా ఉండిపోతాయి అన్నట్టుగా ఉంచుకున్నాననమాట. ఇలా నేను అన్నీ చేసుకుంటానండి. ఒక రకంగా నన్ను అందరూ పెద్ద పెద్ద ఆల్ రౌండర్ అంటారు కానీ ఆల్రౌండర్ అంటే ఏమీ లేదండి. మన వరకు మనకు కావాల్సినవన్నీ మనం నేర్చుకోవడమేనండి. అది ఇవాళ రేపటిలో ఫోన్ని మనం కరెక్ట్ వేలో యూజ్ చేసుకున్నాము అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా మన డ్రీమ్‌ని ఇంట్లో ఉంటూ ఫుల్ఫిల్ చేసుకోవడం అనేది చాలా ఈజీ మెథడ్. మీరు నచ్చిన వంటలని కొత్త కొత్త వంటలు నేర్చుకుంటూ, కొత్త కొత్త మోడల్స్ స్టిచ్ చేసుకుంటూ, మిమ్మల్ని మీరు ఫస్ట్ మోటివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను మిషన్ కొనుక్కుంటానన్నప్పుడు మా డ్యాడీ తిట్టారు, మా వారు తిట్టారు. ఇంత చదువుకుని నువ్వు మిషన్ అంటున్నావు అలా ఇలాగని. నేను అలా తిట్టారు కదా అని ఏ రోజు నేను అస్సలు డిసప్పాయింట్ అవ్వలేదండి. ఇవాళ నేను డ్రెస్ కట్టుకున్న ప్రతిసారి మా వారైతే ఒకరోజు పిలిచి ఓపెన్గా చెప్తున్నాను, నువ్వు నేర్చుకున్నంత తక్కువ టైంలో నేనే కనుక వేరే నా పక్క ప్రొఫెషన్లో ఏదైనా పెట్టాలి అంటే నేను అంత గమ్మున నేర్చుకోలేను. నువ్వు చాలా గ్రేట్, చాలా బాగా కుట్టుకుంటున్నావురా, చాలా నీట్గా నువ్వు ఇదివరకే బొటిక్లో కుట్టించుకునే దానికంటే కూడా చాలా బాగా నేర్చుకున్నావు. అసలు నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అని పిలిచి మరీ చెప్పారనమాట. నాకు ఆ రోజు అనిపించింది, ఆయన ఆ రోజు వద్దు అని తిట్టారు అన్న కోపంలో కనుక నేను వద్దు అంటే ఖచ్చితంగా నేను దీన్ని మిస్ అయిపోతాను కదా అనిపించింది. మా డ్యాడీ దగ్గరికి వచ్చేసరికి పీజీ చేసావు, ఇంట్లో కూర్చొని వంట చేసుకుంటున్నావు, మళ్ళీ కొత్తగా ఇప్పుడు మిషన్ ఒకటి అలా అన్నారండి. ఇప్పుడు నేను ఏదైనా డ్రెస్ కట్టుకుని వెళ్ళాను అనుకోండి, డాడీ ఇది నేనే కుట్టుకున్నానంటే ఎంత మురిసిపోతారని అనమాట. అప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. నా లైఫ్లో నాకంటూ ఇంపార్టెంట్గా ఉన్న ప్రపంచం ఏదైనా ఉంది అంటే కనుక నా పిల్లలు కాకుండా మా పేరెంట్స్, అలాగే మా హస్బెండ్, మా అత్తయ్య గారునండి. సో నేను ఏదైనా చేసుకున్నప్పుడు కూడా మా అత్తయ్య గారు నువ్వు చేసుకుంటున్నావు కదా, నేర్చుకుంటున్నావు కదా, లేదులే నేను చేస్తాను అంటారు.
సో, మనకి మనకు నచ్చిన పని చేసుకుంటూ, మనకు నచ్చిన పని చేసుకోవడానికి మన అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి చాలా స్మూత్‌గా పర్మిషన్ తీసుకొని మన లైఫ్‌ని మనం లీడ్ చేయాలండి. అనవసరమైన విషయాలకి అసలు ఎళ్ళొద్దు అనేది నా ఒపీనియన్. ఫోను అనేది మనం నేర్చుకోవడానికి, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి అది ఏదైనా కానివ్వండి, వాడుకుంటే మంచిది తప్ప కనపడ్డ నెంబర్‌కల్లా కాల్ చేసి చిట్ చాట్ అంటారు కదండీ! చిట్ చాట్ కాదండి, చెత్త చాట్ అంటాను నేనైతే. అస్సలు మాట్లాడుకోకూడదండి. అనవసరమైన విషయాల గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతది. అక్కడ మనం కారణం ఉన్నా లేకపోయినా ఒక్కొక్కసారి ఏ తప్పు చేయకపోయినా బాధ్యులంగా మిగిలిపోతామనమాట. సో, అందుకని నేను ఫోన్‌ని ఎక్కువగా కాల్స్ నేను చేయడం కన్నా గానీ, నేను ఇలా నాకు కావాల్సినటువంటి టైలరింగ్ టిప్స్ కానివ్వండి, లేకపోతే పిల్లల్ని ఎలా మోటివేట్ చేయాలి, లేకపోతే నాకెప్పుడైనా ఇన్ని చేసినా సరే ఏదో ఒక సందర్భంలో మనకి రోజు అనేది ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు గడిచే ప్రతి క్షణం కూడా కొన్ని కొన్ని సవాల్స్ ఉంటాయండి. ఆ సవాల్స్ ప్రతి దాన్ని కూడా మనం కరెక్ట్ వేలో సొల్యూషన్ అనేది వెతుక్కుంటూ హ్యాపీగా నవ్వు అనేది ఎటు చెదిరిపోకుండా చూసుకుంటూ లైఫ్‌ని లీడ్ చేసేయడమే. సో, కొంచెం మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేదంతా తెలీదు కానీ, నా ఒపీనియన్స్ అయితే ఇలానే ఉంటదండి. నేను ఇలానే ఉంటాను. నాకెందుకో ఇలా ఉండడమే చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, నెల 15 రోజులు కోమాలో ఉన్నానండి నేను. ఆహ్, నా ఈవెన్ ఆఫ్టర్ బయటకొచ్చిన తర్వాత నా పేరెంట్స్‌ని కూడా నేను గుర్తుపట్టే స్థితిలో లేను. నేను నా లైఫ్‌లో చాలా, చాలా స్ట్రగుల్స్ అనేది చూసానండి. హెల్త్ పరంగా నేను చాలా చూసాను. కానీ లైఫ్ అనేది మనం ఎప్పుడు ఎటు ఎలా వెళ్తదో తెలీదు. ఎటు వెళ్ళినా మనం స్వీకరించేలాగా మాత్రం మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి అంటాను. సో, ఫైనల్‌గా వీడియో అయితే ఇదండి. పూర్తిగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మీ ఒపీనియన్స్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీలో ఎవరైనా హౌస్ వైఫ్ కిందే ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే గనక ప్రౌడ్‌గా ఫీల్ అవ్వండి. ఇది చిన్న టాస్క్ అయితే కాదు. చాలా పెద్ద టాస్కు. సో, మళ్ళీ ఒక మంచి వీడియోతోటి నేను ఒక్క నిమిషం అండి. ఇప్పుడు నేను ఈ మిషన్ గురించి మీకు ఒక డెమోలాగా ఒక వీడియో అనేది షేర్ చేస్తాను. మీలో ఎవరికైనా మాకు మిషన్ గురించి చెప్పండి అని అడిగితే మాత్రం ఖచ్చితంగా నేను ఒక డెమో అనేది షేర్ చేస్తాను. కొన్ని వీడియోస్ తర్వాత నాకు వీలున్నప్పుడు నేను కుట్టుకున్నవన్నీ కూడా మీకు షేర్ చేస్తానండి. ఇప్పటి వరకు కుట్టుకున్నయి, ఇప్పటి నుంచి కుట్టుకున్నయి ఏమన్నా ఉంటే ఏ రోజు వ్లాగ్‌లో ఆ రోజే షేర్ చేస్తాను. సో, మీ ఒపీనియన్ ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.